కొనసాగుతుంది. అందరూ నిష్పక్షపాతంగా స్వతంత్రంగా ఉండే వాళ్ళని కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఒకటి అంటే మిగతా వాళ్ళు నేను అంటలేదు, వాళ్ళలో కూడా ఇద్దరు అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఎస్ మొన్న కూడా పాల్గొన్నాం వామపక్షాలు. కానీ ఏంటంటే మీడియా మొత్తం జగన్ గారి మీద ఫోకస్ పెడుతుంది, ఆపోజిట్ మీడియా కూడా అదే విధంగా పెడుతుంది. అక్కడ వామపక్షాలు మిగతా వాళ్ళు చేసిన పట్టించుకోవట్లేదు, ధర్నాలు చేసినా ఏం చేసినా. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, నేను మనం అంటే ఇన్ఫర్మేషన్ కోసం మనం అయితే ఇచ్చాం సార్, మీరు చేసింది నాకు తెలియదు, చూడలేదు నేను. సరే, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇవాళ టీపీపీ అనే విధానం ఈ విధంగా కాదు. అనేక రంగాల్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చారు, ఎంత జరిగింది. ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నేను ఇప్పుడు టీపీపీ విధానంలో కళాశాలలు దాదాపుగా పూర్తి అయిపోయి 80-90% సీట్లు కేటాయించబడిన పులివెందుల లాంటి కళాశాలల్ని, పూర్తి అయిపోతున్న మిగతా కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ దుర్మార్గమైన చర్య, దాంట్లో సందేహం లేదు. కానీ కొన్ని చోట్ల కళాశాలల్ని ఎక్కడో లోపల కావాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టిన మంచి ఉద్దేశం ఏంటండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని వాడుకుని దానికి అనుబంధంగా సీట్లు పడకలను సంఖ్యను తగ్గించి ఒక పాజిటివ్ వేలో పెట్టింది. దాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాలు తీసి ఒక మంచి మార్గం మొదలు పెట్టారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది అది? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటాం అటు నుంచి ఇవాళ పత్రికలో రాస్తున్నారండి, 500 కోట్లు పెట్టి 17 కళాశాలలో పూర్తి అయిపోయింది అంట. ఏందండి, నాకు అర్థం కాదు. వారు అసలు ప్రజలను నమ్మించబోతున్నారు. ఏదో ఇవాళ ప్రైవేట్లో, అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దేశంలో ప్రైవేట్కి అమ్మటం మొదలుపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది నిజం. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ డిజాస్టర్ గా ఫెయిల్ అయిందండి. సోషల్ మీడియా టీము ఎక్సెప్ట్ ఫ్యూ డిజాస్టర్ గా ఫెయిల్ అయింది చెప్పడంలో. నేను ఖచ్చితంగా ఆధారాలు ఇస్తాను. ఎందుకంటే ఇవాళ పొద్దు నుంచి గత 3 నెలల నుంచి ఒక్క మెడికల్ సీట్ చంద్రబాబు హయాం గారు రాలేదంటే నేను వాళ్ళు చెప్తాను, వాళ్ళు నోట్ చేసుకోమనండి. నేను చెప్పిన తప్పు అయితే చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మెడికల్ సీటు, ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల రాలేదు నిన్న కూడా మాట్లాడుతుంటే ఒక్కరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఇవాళ నేను చెప్తున్నాను, రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. ఈ ఎవరికన్నా అక్కడ విషయ పరిజ్ఞానం ఉంటే ఖండించమనండి. మెడికల్ కాలేజ్ రాలేదా? రాష్ట్ర ఎన్టీ రామారావు హయాంలో రాలేదని మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఎన్టీ రామారావు హయాంలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది అని అధికారంలో ఉండగా ఎన్టీ రామారావు గారు ఎంత దమ్మున్న మా మనిషి అంటే, ఆయన బంధువుల కాలేజీ అని సిద్ధార్థ కాలేజీని ఎవరు వద్దన్న నేషనలైజ్ చేసి పడేసి తెలంగాణకి 2025 సంవత్సరం వరకు తెలంగాణకు కూడా సీట్లు జనాభా ప్రాతినిధ్యం ఇచ్చిన దమ్మున్నాడు, హెల్త్ సైన్స్ పెట్టినాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను చెప్తాను, 95-2004లో ఒక్క కాలేజీ రాలేదా? పొద్దునుంచి సాయంత్రం మాట్లాడుతున్నారు. 15 మెడికల్ కాలేజ్ వచ్చింది. గవర్నమెంట్ మెడికల్ అనంతపురం, మా మిత్రుడు డాక్టర్ కూడా అక్కడ చదువుకున్నారు. ఏం మాట్లాడతారు? 2001లో వచ్చింది. ఏఎస్ఆర్ కాలేజీ 15 మెడికల్, 14 మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. దీంట్లో దేశంలో అతి తక్కువ ఖర్చుకి మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కూడా ఇవ్వాల్సింది. 2015 మెడికల్ కళాశాలలు. తర్వాత 2014-19 మధ్యన ఆయన హయాంలో వచ్చిన కాలేజీలు 3 గవర్నమెంట్ కాలేజీలు. అంటే ఇనిషియేట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో రోసి గారి హయాంలో అయినా సరే మిగతాది కంప్లీట్ చేసిన మెడికల్ కళాశాలలు కావాలండి. హెచ్ సుబ్బారెడ్డి గవర్నమెంట్ మెడికల్ నెల్లూరు, స్విమ్స్, మరి ఎయిమ్స్ కూడా ఎంత ఒత్తిడి చేసాం. ఎస్, మా వరకు మేము ప్రయత్నం చేసాం. వెంకయ్యనాయుడు గారు వాళ్ళ చొరవ వల్ల కూడా జరిగింది, ఆయన్ని ధర్నా చేసాం ఏదైనా కానీ. అయినా మూడు ప్రైవేట్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల సహా మొత్తం 5 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వచ్చినాయి. ఎంత డిజాస్టర్ గా ఒక్కళ్ళు డిఫెండ్ చేస్తానండి. ఎస్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు 2024లో ఆల్రెడీ అప్రూవల్ ఆగిపోయి కళాశాల కొంత పూర్తయిన దాన్ని పాడేరు మెడికల్ కళాశాలను ప్రారంభించడమే కాకుండా అన్నాగౌరి మెడికల్ కళాశాల ఇది వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి మొత్తం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 9 మెడికల్ కళాశాలలు ప్రారంభమని, 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, మిగతా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు. 95 ముందు ఇది వాస్తవం. ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? ఈ దేశ చరిత్రలో ఛాలెంజ్ చేస్తున్నా నేను, దేశ చరిత్ర ఎక్సెప్షన్ ఏది ఎయిమ్స్ అలాంటి ఒకటి ఉంది తప్ప. 2014లో 10,500 రూపాయలకి, ఎస్ 10,500 రూపాయలకి ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ప్రభుత్వ కోటాలు 10,000కి ఇప్పుడు 15,500 అనుకుంటాండి అభ్యసించే అవకాశం ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కదా. 99% ఎవరన్నా కూటమి వాళ్ళు ఒక్కరు మాట్లాడుతున్నారు, ఇది ఇంక్లూడింగ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. ఇవాళ
చూసిపోయింది తిరుగుతా ఉన్నాను నేను అంతా Better దేశంలో. అయితే, సార్ నేను అన్నా order ఒకటి, తీసుకోండి. రెండోది చెప్తున్నా పీపీపీ విషయంలో మాత్రం నేను చెప్తున్నానండి, ఎక్సెప్ట్ వేరే కొన్ని కళాశాలలు, కానీ నేను చెప్పినట్టు పులివెందుల మిగతా పూర్తి ఇవ్వాల్సిన కళాశాలను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి సీట్లు వెనక్కి ఇవ్వడానికి నిర్బంధంగా వ్యతిరేకిస్తాను. కాదు ఒక నిమిషం ఇక్కడ చిన్న పాయింట్ శ్రీనివాస్ గారు మీరు కాదు మీరు ప్రైవేట్ పరం అన్నారు. ఒక నిమిషం మీరు ప్రైవేట్ పరం అన్నారు. కాదు నా అభ్యంతరం ఏంటంటే ప్రైవేట్ పరం కాదు కదా, ఇది ప్రైవేట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏం చెప్తోంది, ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ విల్ మేనేజ్ బట్ డెసిసివ్ అథారిటీ విల్ బి ద గవర్నమెంట్. అంటే జీతాలు ఇస్తున్న 2 ఏళ్ళు మొదటి 2 సంవత్సరాలు కూడా జీతాలు ఇచ్చినట్టు నేను ఐఎమ్ హ్యావింగ్ మై రిజర్వేషన్స్, ఐఎమ్ హ్యావింగ్ మై అబ్జెక్షన్ డెఫినెట్లీ అలో. కానీ మనం ప్రైవేట్ పరం అంటే అది వైసీపీ ప్రైవేటైజేషన్ అన్నట్టే ఆ లైన్లో వెళ్ళిపోతుంది. చేశారంటే అర్థం ఉంది. నేను అన్న మొత్తం నేను అదే మాట అక్కడ కూడా చెప్పాను. నేను మాట ఎక్కడ చెప్పలేదండి. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళని ప్రభుత్వం మాట్లాడలేదు, మీరు చెప్తున్నారంటే ఇన్ని కళాశాలలు వచ్చినట్టు. 25 కళాశాలలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో రాలేదు. చెప్పుకోవడానికి నేనేం చేయాలండి వాటికి? అంటే కనపర్తి గారు అంటే అది మీరు చెప్పుకోలేకపోయారని చలసాని గారు